నమస్తే, నేను మీ సతీష్. జమిలీ ఎన్నికలపైన జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఆశలు ఆవిరైపోబోతా ఉన్నాయా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది. మరి ఏమిటి జమిలీ ఎన్నికలపైన జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఆశలు, అవి ఏ రకంగా అడియాసలు కాబోతా ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి చూస్తే వాస్తవానికి దేశ చరిత్రలో 75-76 ఏళ్ల ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త వాదన అయితే గనక జగన్మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చాడు. అదేమిటి అంటే తాను అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి ఒక వాదనని, ఒక నినాదాన్ని తెరపైకి తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి ఒక ప్రతిపక్షం దేశ చరిత్రలోనే ఎవ్వరూ అలాంటి ఒక నేత, ప్రతిపక్ష నేతలైతే గనక ఉన్నటువంటి దాఖలాలు లేవు. అలాంటి ఒక వాదనను తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఒక రికార్డును అయితే నెలకొల్పాడు. ఎందుకంటే ఈయన తప్పితే ఎవరు కూడా ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లో ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టేయాలి అనేటువంటి ఒక వితండవాదాన్ని తెరపైకి తెచ్చినటువంటి నాయకులే లేరు. ఇకపోతే ఇటీవల కాలంలోనే మనం చూసినట్లయితే ఏదైతే జమిలీ ఎన్నికలపైన కేంద్ర స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో ముఖ్యంగా కేంద్రంలో ఒక చర్చ తెరపైకి రావటం, మరి జమిలీ ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచనలు చేస్తూ ఉంది. మరి దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా చూస్తే ఏదైతే ఇప్పుడు రాబోతున్నటువంటి శీతాకాల సమావేశాలు ఉన్నాయో, పార్లమెంట్ సమావేశాలు, ఈ సమావేశాల్లో జమిలీ ఎన్నికలపైన ఒక బిల్లు ప్రవేశపెట్టాలి, దీనికి ముందుగా కేబినెట్ ఆమోదం కూడా తెలపాలి అనేటువంటి ఒక సమాలోచనలు చేసినట్లుగా ఒక ప్రచారం ఎప్పుడైతే ప్రారంభమైందో, ఇంకా అది పట్టుకుని జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నేతలు, ముఖ్యంగా చూస్తే విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇక మీడియా ముందరకు వచ్చి ఇంకేముంది, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, ఇక కూటమి ప్రభుత్వం ఇవాళ్ళలో రేపో కూలిపోబోతా ఉంది, జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, జమిలియో గిమిలియో అంటున్నారు, ఆ ఎన్నికలు వచ్చేయిపోతా ఉన్నాయి, ఇంకా వచ్చేస్తే ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఇంకా మళ్ళీ కొత్తగా ఎన్నికలు వచ్చేస్తాయి, కాబట్టి ఇది కేవలం 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు మాత్రమే ఉండేటువంటి ప్రభుత్వం అని చెప్పి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇక ఆయన పాడిన రాగానే ఆ పార్టీలో విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా అసలు అందులో వాస్తవాలు ఏమిటి, జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే దానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏమిటి, వాటికి చేయాల్సినటువంటి కసరత్తు ఏమిటి అనేటువంటి లోతుగా అంశంలోకి వెళ్లకుండా కేవలం ప్రజల్ని దృష్టి మరల్చాలి, వాళ్ళని మభ్యపెట్టాలి, లేదంటే కనుక వాళ్ళని ఏదో ఒక రకంగా తమ వైపుకు తిప్పుకోవాలి అని చెప్పి కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి, ఇంకా రోజులు దగ్గర పడ్డాయి, జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. 2027లోనే జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి. ఇది కేవలం 2-2.5 ఏళ్ళు ఉండేటువంటి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి విజయసాయి రెడ్డి ఆయన మీడియా సమావేశాల్లో మాట్లాడతాడు. పేర్ని నాని తనకు తాను ఒక అపర మేధావిలాగా చెప్పుకునేటువంటి పేర్ని నాది, ఆయన కూడా మీడియా ముందరకు వచ్చి జమిలీ ఎన్నికలకి కేంద్రం ఎంతో వాళ్ళు సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదు, మళ్ళీ ఎన్నికలు 2-2.5 ఏళ్ళలో వచ్చేస్తాయి అని చెప్పి ఆయన ఒక ప్రచారం. అంబటి రాంబాబు మరి అపర మేధావిని అని తనకి తానుగా ఏదైతే ఒక కితాబిచ్చుకునేటువంటి అంబటి రాంబాబు కూడా ఎక్కడికక్కడ తనను మించిన మేధావులు లేరనేటువంటి ప్రసంగాలు చేసేటువంటి అంబటి రాంబాబు కూడా జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ఇంకా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్పేసి ఆయన ఒక బాకాలు కొట్టుకోవడం మొదలుపెట్టాడు. మరి నిజంగా జమిలీ ఎన్నికలపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలతో ఉంది అంటే ఈ రోజున తాజాగా కేంద్ర కేబినెట్లో జమిలీ ఎన్నికలపైన తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి సమాలోచనలు చేసింది. అందుకు గాను కేంద్ర కేబినెట్ ఈ రోజున జమిలీ ఎన్నికలకి ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో అయితే మరి జగన్మోహన్ రెడ్డి చెప్పింది కానీ వైసీపీ నేతలు చెప్తుంది కానీ వాస్తవమే కదా, మరి జమిలీ ఎన్నికలంటే ఇప్పుడు 2.5 ఏళ్ళకి వచ్చేస్తాయేమో కదా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా అలాంటి వాటికి అవకాశం ఉందా, అలాంటి పరిస్థితులకి ఎక్కడైనా ఆస్కారం ఉందా అంటే లేదు అనేటువంటి సమాధానమే పరిశీలకుల నుంచి, ముఖ్యంగా ఎవరైతే రాజకీయ పండితులు ఉంటారో వారి నుంచి వ్యక్తమవుతా ఉంది. ఎందుకు లేదు, మరి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది, ఆమోదం తెలుపుతూ రేపటి నుంచి ఏదైతే ప్రారంభం కాబోయేటువంటి శీతాకాల సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయో సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చింది. మరి ఇంత నిర్ణయం తీసుకున్న తర్వాత జమిలీ ఎన్నికల నిర్వహణ అనేటువంటిది పార్లమెంట్లో వాళ్లే కదా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటిది, మరి వాళ్ళు ఆమోదం తెలిపితే
అయిపోద్ది కదా, ఇంకా బిల్లు ఏముంది, పాస్ అయిపోతుంది కదా, బిల్లు పాస్ అయిపోతే నెక్స్ట్ రాజ్యసభకి వెళ్ళిపోవడమే కదా, ఇక రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే ఖచ్చితంగా బిల్లు పాస్ అయిపోయినట్లే కదా, జమిలీ ఎన్నికల నిర్వహణకి లైన్ క్లియర్ అయినట్లే కదా అనేటువంటిది వైసీపీ నేతలు తీసుకొస్తున్నటువంటి వాదన. కానీ వాస్తవానికి అది కాదు. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి అనంటే ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఏమిటి అంటే 3 రాజధానుల బిల్లు అని చెప్పేసని ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఒక బిల్లును తెచ్చాడు. ఆ బిల్లును తీసుకొచ్చి దాన్ని చట్ట సవరణ కింద అసెంబ్లీలో ఆ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ రోజున 151 మంది సభ్యుల బలం ఉంది కాబట్టి అసెంబ్లీలో అయితే గనక ఆ బిల్లు పాస్ అయింది. ఆ బిల్లు పాస్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శాసన మండలికి వెళ్ళింది. శాసన మండలిలో మరి అక్కడ సభ్యుల బలం ఆనాడు జగన్మోహన్ రెడ్డికి తక్కువ ఉంది, అంటే వైసీపీకి తక్కువ ఉంది. ఆనాటి తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ సభ్యుల బలం ఎక్కువగా ఉండడంతో వాళ్ళు 3 రాజధానుల బిల్లుని వ్యతిరేకించడంతో మరి మండలి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆనాడు దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీ అంటే ఏదైతే వాళ్ళు ఒక కమిటీ వేసి మరి దీనిపైన అభిప్రాయ సేకరణ తీసుకోండి, 3 రాజధానులు అనేటువంటిది ఈ రోజున మరి ఏదైతే అసెంబ్లీ ప్రతిపాదించి పంపించారో ఆ బిల్లుని పాస్ చేయొచ్చా, ఇది ప్రజలకి ఆమోదయోగ్యమా, దీనిపైన సెలెక్ట్ కమిటీ ఒక నివేదికను రూపొందించి ఇవ్వండి, అభిప్రాయ సేకరణ జరిపి ఒక నివేదికను తయారు చేసి ఇవ్వండి అని చెప్పి దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీకి పంపించినా కూడా మరి ఆ తర్వాత 2.5-3 ఏళ్ల పాటు ఎక్కడైనా దాంట్లో కదలిక ఉందా? లేదు. ఇప్పుడు ఇదే జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా మనం ఒక్కసారి చూస్తే దీన్ని క్యాబినెట్ ఆమోదం పొందింది. క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత దీని నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే దీన్ని రేపు పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెడతారు, జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు. అయితే ఖచ్చితంగా అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ సభ్యుల బలం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఆమోదం పొందిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడి నుంచి జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేటువంటి దానికి, ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చూసుకుంటే అక్కడ శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ అనేటువంటి దానికి అభిప్రాయ సేకరణ కోసం ఒక నివేదిక కోసం ఏ రకంగా అయితే పంపించారో పార్లమెంట్లో కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఆ కమిటీ దగ్గరికి సిఫార్సు పంపిస్తారు దీన్ని, ఈ జమిలీ ఎన్నికలపైన ప్రవేశపెట్టినటువంటి బిల్లుని. ఈ బిల్లు ఆ కమిటీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళు దీనిపైన పూర్తిగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత సాధ్యాసాధ్యాలకు సంబంధించి మరి అభిప్రాయ సేకరణ, ఎందుకంటే దాదాపు 29 రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఈ రాష్ట్రాలు కావచ్చు లేదంటే పార్లమెంటరీ విధానంలో ఈ సవరణ తెచ్చేందుకు ఎంతవరకు అవకాశం ఉంది, దీనికి ఎంతమంది ఆమోదయోగ్యంగా ఉన్నారు, జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఎంతమంది ఆమోదం తెలుపుతా ఉన్నారు అనేటువంటి దానిపైన అటు ప్రజాభిప్రాయం కావచ్చు, రాజకీయ పక్షాలు కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయ పక్షాలన్నిటితోటి కూడా సంప్రదింపులు జరిపి దీనిపైన పూర్తి స్థాయి ఒక నివేదికనైతే తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా తీసుకోవాలంటే 1 రోజులో 2 రోజుల్లో అయ్యేది కాదు. ఎందుకంటే దాదాపు 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 29 రాష్ట్రాలని కూడా పూర్తిగా అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఏదైతే కనుక దీనికి అంగీకారంగా ఉన్నారు, ఎవరికి ఇది ఆమోదయోగ్యంగా ఉంది, ఎవరు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, వారి శాతం ఏ విధంగా ఉంది, అలాగే ప్రజల్లో కూడా ఈ జమిలీ ఎన్నికల పైన ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉంది, ఇలాగ రాజకీయ పక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళందరి తాలూకు కూడా ఒక అభిప్రాయ సేకరణ చేసి దానిపైన ఒక నివేదిక తయారు చేయాలి అంటే ఖచ్చితంగా 3 నుంచి 4 ఏళ్ల వరకు సమయం పడుతుంది అనేటువంటి ఒక వాదన కూడా రాజకీయ పండితుల నుంచి వినిపిస్తూ ఉంది. ఎందుకంటే అంత ఆషామాషిగా అయిపోయేది కాదు. అదే సమయంలో చూస్తే జమిలీ ఎన్నికల నిర్వహణకి ఇంకొక అంశం కూడా అడ్డంకిగా ఉంది. అదేమిటి అంటే ఉమెన్ ఏదైతే కనుక రిజర్వేషన్ యాక్ట్ అనేటువంటిది, అంటే మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా తెరపైకి వస్తూ ఉంది. దాన్ని కూడా ఏదైతే కనుక చట్టం తీసుకొస్తాము అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, ఆ రిజర్వేషన్ తేవాల్సినటువంటి ఏదైతే ఆవశ్యకత కానీ లేదంటే అది తీసుకొస్తామన్నటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అది ఈ 2024 మరి ఇప్పుడు జరిగినటువంటి ఈ సమావేశాల్లో కనుక పార్లమెంట్ సమావేశాల్లో ఆ బిల్లు తెరపైకి వచ్చుంటే 2029 నాటికి దాని ప్రస్తావన ఉండేది కాదు. అప్పటికే ఇది అమలైపోయి ఉండేది కాబట్టి మొన్నటి ఎన్నికలకే ఈ ఉమెన్ ఏదైతే కనుక రిజర్వేషన్ యాక్ట్ అనేటువంటిది అమల్లోకి వచ్చేసి ఉంటే ఆ అడ్డంకి కూడా ఉండేది కాదు. కాబట్టి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ మొన్న 2024 ఎన్నికల సమయానికి ఈ ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అమల్లోకి రాలేదు. దీనిపైన ఏ రకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇది కూడా జమిలీ ఎన్నికలకి ఒక ఇబ్బందిగా అడ్డంకిగా ఉండేటువంటి అవకాశమే చాలా ఎక్కువగా ఉంది. ఇక ఇది పోతే నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి అంశం,
మరి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే గనక 2014లో విభజించబడినటువంటి సమయం ఉందో ఆ విభజన చట్టం ప్రకారంగా మరి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, అక్కడ 225 అసెంబ్లీ స్థానాలకి అది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి ఎక్కడ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఇది లేదు. అంటే ఇంకా దానికి సంబంధించినటువంటి కసరత్తే పూర్తి స్థాయిలో ప్రారంభమైనటువంటి పరిస్థితి లేదు. మరి నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. వీటికి సంబంధించి రెండు రాష్ట్రాల్లో కూడా ఆ నియోజకవర్గాలు నూతనంగా ఏర్పడేటువంటి నియోజకవర్గాలు వాటి ఏదైతే కనుక దామాషా ఉంటుందో అవన్నీ కూడా కొన్ని లెక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితులు. ఇక వీటితో పాటుగా జనగణన అనేటువంటిది, ఇలాగా కొన్ని అంశాలు టెక్నికల్గా అవన్నీ కూడా జమిలీ ఎన్నికలో నిర్వహణకి ఏది ఈ 2-3 ఏళ్లలోనే జమిలీ ఎన్నికలు నిర్వహణ చేయాలి అంటే కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం. వీటితో పాటుగా ఇంకా అనేకమైనటువంటి అంశాలు కూడా ఈ జమిలీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించడానికైతే గనక సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటిది స్పష్టం చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే కనుక వైసీపీ నేతలు కానీ ఇంకేముంది 2 ఏళ్లలో జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ఇంకేముంది 2.5 ఏళ్లలో ఈ ఏదైతే కనుక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అది కూలిపోబోతా ఉంది అని ఈ ప్రకటనలన్నీ ఎందుకు అంటే ఇప్పటికే ప్రజల్లో ఏ స్థాయి వ్యతిరేకత వైసీపీ ఎదుర్కొంది అనేటువంటిది మొన్నటి ఎన్నికలే స్పష్టం చేస్తూ ఉన్నాయి. 151 స్థానాలతో 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు కేవలం 11 స్థానాలకి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇంకా అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా ఈ ప్రభుత్వం మీద విషం చిమ్మటం, ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదు, ప్రభుత్వం కూలిపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి, జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, అసలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇదే ఒక నినాదాన్ని అందుకుని ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్లుగా కూడా సృష్టించేసి కేవలం ప్రజల్లో ఒక సందిగ్ధతను తెచ్చేయాలి, వాళ్ళ దృష్టి మరల్చాలి. ప్రభుత్వం ఒకవైపున సంక్షేమం, ఇంకో వైపున అభివృద్ధి రెండింటినీ కూడా జోడెద్దుల బండిగా తీసుకువెళ్తా ఉంటే ఇంకో వైపున మొన్న బుడమూరు ఏదైతే గనక ఆ వరదలు వచ్చినాయో, విజయవాడ వరదలు, అలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే తుఫాన్లు వచ్చినటువంటి సమయంలో కావచ్చు, వాటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఒకవైపున ముఖ్యమంత్రి, ఇంకో వైపున ఉప ముఖ్యమంత్రి, మరోవైపున పరిశ్రమల్ని పెట్టుబడులని ఆకర్షించేందుకు ఏదైతే గనక విద్యా ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఎక్కడికక్కడ ప్రజల్లో ఉంటూ శాంతి భద్రతల బాధ్యతని వంగల్పూడి అనిత గారు ఆవిడ తీసుకుని ఎక్కడ ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నా పోలీస్ శాఖని, పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ శాంతి భద్రతలు గడిచిన 5 ఏళ్లు ఏ రకంగా ఉన్నాయో వాటికి భిన్నంగా ఇప్పుడు పరిస్థితులన్నీ మారాలి అని చెప్పి పరిస్థితులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్క మంత్రి వరకు కూడా వాటిని ప్రక్షాళన చేస్తూ గతంలో జరిగినటువంటి అక్రమాలన్నింటినీ ప్రక్షాళన చేసుకుంటూ మళ్ళీ ప్రజలకు సుపరిపాలన అందించడమే కాకుండా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగయ్యే దిశగా వాళ్ళు ఒక వైపున ఆలోచనలు చేసి ప్రజాదరణను పొందుతూ ఉంటే మరి అధికారం కోల్పోయినటువంటి అక్కసు వెలగక్కుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటి దాని ద్వారా ప్రజల దృష్టి మరల్చి మళ్ళీ ప్రజల్లో అపోహలు సృష్టించి ఏదో రకంగా మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాము అనేటువంటి ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మళ్ళీ ప్రజల్ని కూడా ఏదో రకంగా మభ్యపెట్టి మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నామనేటువంటి ఒక సినిమా చూపించుకోవడానికంటే అసలు ఎక్కడా కూడా ఆస్కారం లేనటువంటి ఒక అభూత కల్పనని ప్రజలకి చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయని చెప్పి ఈ ప్రచారాన్ని అయితే చేసుకుంటున్నారు. కానీ జమిలీ ఎన్నికలే కాదు, ఒకవేళ ఈ జమిలీ ఎన్నికలు కొంత వాయిదా పడి, అంటే వాయిదా అని కాదు, జమిలీ ఎన్నికలు నిర్వహణ అనేటువంటిది కూడా ఎప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంది అంటే 2029 తర్వాతనే, అంటే 2034 ఎన్నికల నాటికి ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటిది కూడా ఆచరణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది తప్పితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాత్రం కేవలం రాజకీయంగా తాము కోల్పోతున్నటువంటి తమ మనుగడని ప్రజల్లో ఉనికిని కాపాడుకోవాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ జమిలీ ఎన్నికల పైన ఈ రకమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నారు. ఈరోజు కేంద్రం ఆమోదం తెలిపినటువంటి ఈ ఏదైతే జమిలీ ఎన్నికలకి వాళ్ళు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందో ఇది కూడా ఆచరణలోకి వచ్చేటప్పటికి చాలా సమయం పట్టి తీరుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.